గైస్ జాయింట్ కాస్ట్ కి సంబంధించి కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ మెథడ్ని ఎలా సాల్వ్ చేయాలనేది. వెరీ సింపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని క్లియర్ కట్గా అసలు ఈ ప్రాబ్లమ్ని ఎలా డిస్కస్ చేయాలనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయం కదా. లెట్స్ సే మనకు 2 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి A1B. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ జాయింట్ కాస్ట్. ఇప్పుడు జాయింట్ కాస్ట్ని ఏకి బికి కంబైన్డ్గా ఇంకర్ అయ్యాం. బట్ మనం ఫైనల్ ప్రోడక్ట్ ప్రైస్ ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ కావాలి కాబట్టి ఈ జాయింట్ కాస్ట్లో సమ్ పోర్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఏ, సమ్ పోర్షన్ ఈజ్ రిలేటెడ్ టు బి. ఇప్పుడు మన ఎంటైర్ పర్పస్ వచ్చేసి ఏకి ఎంత ఛార్జ్ చేయాలి, బికి ఎంత ఛార్జ్ చేయాలి అన్నది కాన్సెప్ట్. సో ఇలాంటి కాన్సెప్ట్లో ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేసిన మెథడ్ ఏంటి అంటే కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్. కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్ ఎలా యూజ్ చేయాలి, కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్ ఎలా ఐడెంటిఫై చేయాలి. కొన్నిసార్లు మన క్వశ్చన్లో చెప్పడు కూడా కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్ అని, అయినా సరే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే క్వశ్చన్లో క్లియర్గా ఒక పాయింట్ చెప్పుకుంటాడు. జాయింట్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ గాను ఫిక్స్డ్ కాస్ట్ గాను డివైడ్ చేస్తాడు. ఈ ఒక్క మెథడ్లో మాత్రమే ఈ పాసిబిలిటీ ఉంటుంది. వేరే ఏ మెథడ్లో కూడా ఇలాంటి సెగ్రిగేషన్ అనేది ఉండదు. అంటే జాయింట్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్గా డివైడ్ చేస్తాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్ అప్లై చేయడానికి మనకి ఈజీగా స్కోప్ ఉంటుంది. కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్ ఏం చెప్తుంది అంటే నీకు జాయింట్ కాస్ట్లో ఇప్పుడు 2 కేటగిరీస్ ఉన్నాయి కదా. వేరియబుల్ కాస్ట్ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. వేరియబుల్ కాస్ట్ని ఒక పర్టికులర్ బేస్ చేసుకుని అపోర్షన్ చేయి. ఫిక్స్డ్ కాస్ట్ని ఒక పర్టికులర్ బేస్ చేసుకుని అపోర్షన్ చేయి. ఆ పర్టికులర్ బేస్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి. సో కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్లో జాయింట్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్కి ఒక బేస్ చెప్తారు డివైడ్ చేయడానికి, ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఒక బేస్ చెప్తారు. వేరియబుల్ కాస్ట్ని దేన్ని బేస్ చేసుకొని 2 పర్టికులర్ పార్ట్స్కి డివైడ్ చేయమన్నారు అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని జాయింట్ కాస్ట్లో ఉన్న వేరియబుల్ కాస్ట్ని సెగ్రిగేట్ చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ని దేన్ని బేస్ చేసుకుని డివైడ్ చేయమన్నారు అంటే కాంట్రిబ్యూషన్ని బేస్ చేసుకుని. కాంట్రిబ్యూషన్ రేషియో ఎంత ఉందో ఆ కాంట్రిబ్యూషన్ రేషియోని బేస్ చేసుకుని ఆ పోర్షన్ చేయమని చెప్పారు. మరి నంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే క్వశ్చన్లో ఉంటుంది. ఓకే, మరి కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది సార్? కాంట్రిబ్యూషన్ కూడా వస్తుంది. ఎందుకంటే కాంట్రిబ్యూషన్లో మనకు సేల్ వాల్యూ తెలుస్తుంది, వేరియబుల్ కాస్ట్ వాల్యూ కూడా తెలుస్తుంది. సో కాంట్రిబ్యూషన్ క్వశ్చన్లో సేల్ వాల్యూ ఇస్తాడు. కాంట్రిబ్యూషన్ వాల్యూ మన దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఈ పాయింట్లో వచ్చేస్తుంది, ఫస్ట్ స్టెప్లో వచ్చేస్తుంది కాబట్టి కెన్ ఆల్సో ఐడెంటిఫై ద కాంట్రిబ్యూషన్. సో ఆ కాంట్రిబ్యూషన్ రేషియో ఎంత అయితే ఉందో ఆ కాంట్రిబ్యూషన్ రేషియోని బేస్ చేసుకుని 2 పర్టికులర్ ప్రోడక్ట్స్కి అపోర్షన్ చేయండి అంటారు. జస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3 ఈజ్ రిలేటెడ్ టు కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్. జస్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 3, మీకు క్లారిటీ వస్తుంది. సాల్వ్ చేద్దాం ఇప్పుడు ప్రాబ్లమ్ని. కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్ ప్రకారము ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. జస్ట్ రీడ్ ద క్వశ్చన్ నెంబర్ 3. సో గైస్ ఏమి ఇచ్చారు? సేల్స్ ప్రోడక్ట్ ఏ 100 kgs at 60 per kg. లైట్స్ యూనిట్స్ని కేజీస్లో ఇచ్చారు. 100 kgs ఉన్నాయి, 60 per kg. ప్రోడక్ట్ బి 120 kgs ఉన్నాయి, 40 per kg. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. సో జాయింట్ కాస్ట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దే హ్యావ్ డివైడెడ్ ద జాయింట్ కాస్ట్ ఇంటూ 2 types, ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. సో మీరు ఎప్పుడైతే జాయింట్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినట్టు మీరు అబ్జర్వ్ చేస్తారో ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్. ఈవెన్ దో క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్పకపోయినా కూడా ఆటోమేటిక్గా మీరు కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్ని బేస్ చేసుకుని ఈ జాయింట్ కాస్ట్ని అపోర్షన్ చేయాలి. ఏ ప్రోడక్ట్ ఏకి ఎంత, ప్రోడక్ట్ బికి ఎంత మీరు సపరేట్ సెగ్రిగేట్ చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ని సెగ్రిగేట్ చేద్దాం మనం. వేరియబుల్ కాస్ట్ నేను ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ని బేస్ తీసుకుంటున్నా. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు మనకు వాల్యూ? 4400. సో 4400ని we need to distribute it to both product and product B. క్వశ్చన్లో చెప్పారు కదా ప్రోడక్ట్ ఏకి ప్రోడక్ట్ బికి ఛార్జ్ చేయాలని చెప్పేసి. సో ప్రోడక్ట్ ఏకి ఛార్జ్ చేయాలి, బికి ఛార్జ్ చేయాలి. బేస్డ్ ఆన్ వాట్? వేరియబుల్ కాస్ట్కి బేస్ ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్స్. మన క్వశ్చన్లో నంబర్ ఆఫ్ కేజీస్ ఇచ్చారు కదా. ఎంత ఇచ్చారు? 100 kgs
120 కేజీ అంటే ఓవరాల్గా 220 కేజీస్ కరెక్టా? సో 4400 divided by 220 kgs, out of which 100 kgs is related to product A. 100 kgs is related to product A. The 4000 divided by 200. So we'll get overall 2000 rupees. ఓవరాల్గా మనకున్న అమౌంట్లో 4400లో 2000 రూపీస్ ఇస్ రిలేటెడ్ టు ప్రోడక్ట్ ఏ. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత? 2400. ఎలా వస్తుంది 2400? బ్యాలెన్స్ అమౌంట్, బ్యాలెన్సింగ్ ఫిగర్ ఆర్ క్యాలిక్యులేషన్ చూడండి. 4400 డివైడ్ బై 220 ఇంటూ 120 యూనిట్స్. నా బి ఈజ్ రిలేటెడ్ టు 120 యూనిట్స్ కదా. సో 120 యూనిట్స్ మనం మల్టిప్లై చేస్తే 2400 రిలేటెడ్ టు బి. అంటే మనం జాయింట్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ కానీ ఫిక్స్డ్ కాస్ట్ కానీ డివైడ్ చేసాము. మరి వేరియబుల్ కాస్ట్లో ప్రోడక్ట్ ఏకి సపరేట్ వేరియబుల్ కాస్ట్ అంటే జాయింట్ వేరియబుల్ కాస్ట్, సింపుల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ బికి జాయింట్ వేరియబుల్ కాస్ట్ సపరేట్గా ఉంది. ఇప్పుడు మనకు వేరియబుల్ కాస్ట్ తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ దేన్ని బేస్గా అపోర్షన్ చేయమన్నాం? కాంట్రిబ్యూషన్ని, కరెక్టా? ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ని అపోర్షన్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ ఫర్ ఏ యాజ్ వెల్ యాజ్ బి. ఫర్ ఏ సేల్ వాల్యూ, టోటల్ సేల్ వాల్యూ ఎంత ఉంది? 100 kgs ఇంటూ 60, 6000 రూపీస్. 6000. వాట్ అబౌట్ బి? 12 into 40, what? 4800. 120 into 40, so 4800. Now we need, if you want to get contribution, you should reduce variable cost. మనకు కాంట్రిబ్యూషన్ కావాలంటే ఖచ్చితంగా వేరియబుల్ కాస్ట్ని రెడ్యూస్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఫ్రమ్ ప్రీవియస్ స్టెప్ 2000, 2400, 1000, 1400. What we will get? 4000 as contribution, 1400 as the contribution. సో మనం ఫిక్స్డ్ కాస్ట్ని అపోర్షన్ చేయాలి అంటే కాంట్రిబ్యూషన్ ప్రపోర్షనేట్ని బేస్ చేసుకుని మీరు అపోర్షన్ చేయండి అని చెప్పారు, కరెక్టా? సో 4000ని ఆ మధ్య రేషియోని 4000 ఇంటూ 2400, 40:24 రాసుకోవచ్చు. అగైన్ క్యాన్సల్ విత్ 4, 10 into 6, 2తో చేస్తే 5 into 3. సో 5 into 3 రేషియోలో ఫిక్స్డ్ కాస్ట్ని మనం అపోర్షన్ చేయాలి. సో వీ హ్యావ్ ఫిక్స్డ్ కాస్ట్, రైట్? హ్యావ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? హౌ మచ్? ఫస్ట్ అమౌంట్ రాద్దాం. కాస్ట్ ఎంత మనకు? సో 3900. 3900 is related to both product A, product B. 3900, it should be apportioned based on the contribution ratio, that is 8, out of which 5 related to A. The 3900, 8, so 2437.8, 2437.5. What about B? 3900 divided by 8, out of which to B. 3900 divided 1462, 462.5. These are the fixed variable cost related to, fixed joint cost related to A and fixed joint cost related to B. Now, ఫస్ట్ ఏం చేసాను చూద్దాం ఒకసారి. ఓవరాల్గా మనం జాయింట్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ గాను ఫిక్స్డ్ కాస్ట్ గాను డివైడ్ చేస్తాం. వేరియబుల్ కాస్ట్లో పర్టికులర్ ప్రోడక్ట్ ఏకి రిలేటెడ్ ఎంత, ప్రోడక్ట్ బి రిలేటెడ్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్లో పర్టికులర్ ఏ రిలేటెడ్ ఎంత, బి రిలేటెడ్ ఎంత సెగ్రిగేట్ చేస్తాం. వీ నీడ్ టు ఐడెంటిఫై టోటల్ జాయింట్ కాస్ట్. టోటల్ జాయింట్ కాస్ట్ అర్థం. టోటల్ జాయింట్ కాస్ట్, టోటల్ జాయింట్ కాస్ట్ ఎంత ఉంది మనకు? 4400 ప్లస్ 3900, 8300. 4004 ఓవరాల్గా 8300. 8300లో
ఏకి ఎంత చార్జ్ చేయాలి, బీకి ఎంత చార్జ్, ఏకి ఎంత చార్జ్ చేయాలి, వేరియబుల్ కాస్ట్ 2000 ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ 2437.5 related to A. What about B? 1400 plus 1462.5. టోటల్గా ఎంత వస్తుంది, 4437.5 is related to product A and the 3806.5 is product B. These are the total joint costs that are related to product and product B. ఒకసారి రెండింటిని యాడ్ చేయండి. 44.5 8.5 8003 ఖచ్చితంగా టాలీ అవ్వాలి కదా. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ జాయింట్ కాస్ట్ అలొకేషన్ ఫర్ బోత్ ప్రోడక్ట్ A and product B అకార్డింగ్ టు కాంట్రిబ్యూషన్ మార్జిన్ మెథడ్. సో గైస్ జస్ట్ వేస్ట్ so this is the basic clarification and this is the calculation. Of the most important question. Guys, I hope it is very clear. So one of the most important frequently repeated question in our main exams. So I hope got the complete clarity now how we need to divide variable cost and how to divide the cost. For variable cost we need to take basis as number of units. For fixed cost we should take base as the contribution ratio. So allocate the joint cost to both product and product B according to the contribution margin. So guys, I hope it is very clear. Wait in next class. Bye.